పోషకాలు ఐరన్, కాల్షియం బాగా లభిస్తుంది. ఆరోగ్యానికి మంచిది. 1 గ్లాస్ కొర్రలు తీసుకోవాలి. కొర్రలను తీసుకొని మంచిగా కడుక్కొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కలుపుకొని చిటపటలాడించాలి. దినుసులు కొద్దిగా గరం అయినాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. పల్లీలు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా. తర్వాత బీర్నీస్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. పెద్ద ఆకులు ఉంటే కొద్దిగా చించి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ, సరిపోయినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే కొద్దిగా మెత్తబడతాయి, మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. తర్వాత కారం వేసుకోవాలి సరిపడినంత, మన టేస్ట్కి సరిపడినంత వేసుకొని తర్వాత మన కొర్రలు ముందుగా కడిగి పెట్టుకున్న కొర్రలు 1 గ్లాసు వాటికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనము ఉప్పు చూసుకోవాలి. తక్కువ ఉంటే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. మరగనివ్వాలి. నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న కొర్రలు ఉంటాయి కదా, అవి తీసి వడగట్టుకొని కొర్రలు అందులో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొర్రలు వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవాలి. వేసుకొని మనకు ఇప్పుడు టేస్ట్ కొరకు ధనియా పౌడర్, జీరా పౌడర్ 2 కలిపిన పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక మనకు మసాలా కొద్దిగా వేసుకోవాలి. మసాలా వేసుకొని కలుపుకోవాలి. దగ్గర పడ్డాక మనం మంట తగ్గించి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, కిచిడి రెడీ. దీన్ని ఉప్మా అని కూడా అంటారు. ఉప్మా రెడీ. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు మరి హెల్తీ, పెద్దలైనా పిల్లలైనా ఇది మంచిగా డైజెషన్ అవుతుంది. కాల్షియం, ఐరన్ బాగా లభిస్తుంది. ఇది సేమ్ తింటే బిర్యానీ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒకసారి తింటే మళ్ళీ కావాలంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.